మనిషికి ఆశ ఉండటం సర్వసాధారణం. దానికోసం ప్రయత్నించకపోవటమే తప్పు. ప్రయత్నించిన ఫలితం రాకుంటే కుంగిపోతూ ఉంటారు. కానీ ఆశించిన దానిలో కొంత మేలు జరిగితే సర్లే ఏదైనా జరిగిందన్న సంతృప్తి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఓ నాయకుడి పరిస్థితి కూడా అంతే. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆ నాయకుడి ఆశ ఏంటి? చేసిన ప్రయత్నం ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గుడ్డి కన్నా మెల్లకన్ను నయమన్న సామెత వినే ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు ప్రకటించింది. నాడు పిసిసి చీఫ్ గా ఉన్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు డిక్లరేషన్ల పేరుతో వారికి హామీలు ఇప్పించారు. అందులో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అదే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఏకు మేకై కూర్చుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ పక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండిటి బాధ్యతలు చూసుకునేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డిని పిసిసి బాధ్యతల నుంచి ఉపశమనం కలిగించేందుకు మరొకరి కోసం వేట మొదలైంది. అప్పటికే బీసీ డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే తద్వారా కొంతైనా బీసీ వర్గాల నుంచి ఒత్తిడి తగ్గుతుందని కాంగ్రెస్ భావించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ తన సామాజిక వర్గం వారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కోసం పట్టుబట్టారు. ప్రభుత్వం సైతం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. ఉభయ సభలు ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. గవర్నర్ ఆమోదం కోసం ఆ బిల్లును రాజ్ భవన్ కి పంపగా ఆయన దానిని కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక జీవోపై ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి బ్రేక్ పడింది. అలా బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశం ప్రస్తుతానికి ఆగిపోయింది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్ష కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, కానీ కోర్టు కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కారణంగా అది సాధ్యపడలేదని, కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ బీసీ సంఘాలు మాత్రం కాంగ్రెస్ ప్రకటనలను పెద్దగా పట్టించుకోలేదు. పైపెచ్చు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పై బీసీలకు విశ్వాసం కలిగించేందుకు ఆ పార్టీ సీనియర్లు చేయని ప్రయత్నం అంటూ లేదు. బీసీ సంఘాలతో భేటీ అయినా ఫలితం లేకపోవడంతో తమ చేతిలో పనిని చక్కబెట్టేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగా బీసీసీల నియామకంలో సామాజిక న్యాయం పాటించారు.
32 డీసీసీలను పీసీసీ ప్రకటించగా అందులో 27 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. బీసీలు 14, ఎస్సీలు 5, ఎస్టీలు 6, మైనారిటీలు 2 డీసీసీలుగా నియామకమయ్యారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సైతం సామాజిక న్యాయం చేస్తామని మహేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. టీపీసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా సీట్లు కేటాయింపు ఇదే తరహాలో జరుగుతుందన్న సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వగలిగారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బాధ్యతలు కాదు, అధికారం సైతం అప్పగించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. చూడాలి మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీ వర్గాలు స్వాగతిస్తాయా లేదా అనేది.